సో మనకు కర్ణాటక ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత లేదన్నా తెలంగాణ మీద పడింది. అంటే అది రాహుల్ గాంధీ జోడో యాత్ర అక్కడ ఇక్కడ జరగడం కావచ్చు, అక్కడ బీజేపీ పోయి కాంగ్రెస్ రావడము, కాంగ్రెస్ నుంచి మంచి సపోర్టు మన స్టేట్ కాంగ్రెస్కి లభించడం, అట్లా ఆ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనిపించింది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో రావడానికి. సో ఇప్పుడు మనకు తెలంగాణ ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ వచ్చిన ఫలితాల ప్రభావం అంటే ఏపీ మీద పడే అవకాశం ఉందా? ఏపీలో ఏమైనా కనిపించింది అట్లా వాతావరణం? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అవును. వేరే ఏపీకి వచ్చేసరికి ప్రతిపక్షంలో కాంగ్రెస్ వేరుగా ఉంది, టీడీపీ ఉంది. అవును. సో అందుకే రాజకీయంగా ఇంపాక్ట్ అనేది అసలు జనానికి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కనుక మనం కాంగ్రెస్ ఓటేద్దాం అనే పరిస్థితి జీరోలో ఉన్నారు కదా, జీరోలో. సో అందుకనే రాజకీయంగా కర్ణాటకలో కాంగ్రెస్ రావడం, ఇక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండటం వల్ల మనకు కలిసి వచ్చింది ఒక అంశం. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పార్టీ మారుతుంది, పథకాలు మారుతున్నాయి, కాంగ్రెస్ లేదు సింబల్ మారుతుంది, పార్టీ ప్రొజెక్షన్స్ మారుతున్నాయి. అన్నిటికంటే ఘోరంగా కేవలం పథకాలు మాత్రమే కాదు, వేరే ఈక్వేషన్ ప్రకారం రేపు ఎవరు నాయకుడు ఉండాలి, కమ్మాయినా కాపా రెడ్డి అనే చర్చ జరుగుతుంది కాంగ్రెస్ కు. అక్కడ మామూలుగా ఏపీలో రాజకీయంలో రేపు సీఎం గా ఏ కులం ఆయన ఉంటాడనే చర్చ కూడా జరుగుతుంది. మన దగ్గర అది కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటాయని చర్చ వస్తుంది. సో అక్కడ ప్రతిపక్షంలో కాంగ్రెస్ లేదు, టీడీపీ ఉంది కనుక నేరుగా కాంగ్రెస్ యొక్క ఇంపాక్ట్ డైరెక్ట్ అక్కడ పడినా దాన్ని భుజాన్ని ఎత్తుకొని పోయే నాయకుడు కూడా లేడు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కి. అంటిల్ దెన్ షర్మిల వచ్చేదన్నా చేస్తే తప్ప అంత. సో కాకపోతే ఒక ఇంపాక్ట్ ఏముందంటే అక్కడ ప్రభుత్వం మారింది, అక్కడ కొన్ని తప్పులు జరిగినాయి, అక్కడ కొన్ని సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటంటే తెలంగాణ అండ్ కేసీఆర్ లాగానే జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యడు, మంత్రులు కేవలం ఇప్పుడు మనకు సీనియర్ మన అంతకుముందు ఒక సీనియర్ డొక్క మాణిక్య ప్రసాద్ ఎవరో ఒక సీనియర్ నాయకుడు నన్ను ముఖ్యమంత్రి కల్పించండి అని పదే సజ్జల గారిను వాళ్ళను వీళ్ళను అడుక్కుంటున్నాడు. ఇంకోటి శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎమ్మెల్యేతో మేము మాట్లాడితే మొత్తం 4.5 ఏళ్లలో జగన్ ని 1-1 ఒకసారి కలిసిండట 4.5 సంవత్సరాల్లో. సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఏదైతే కోటరీ ఉండి ఇక్కడైతే భారీ కంచెలు ఉన్నాయి, ఇక్కడ ప్రగతి భవన్ ఉంది, అక్కడ లేదు. అదే కంచెలు అక్కడ కూడా ఉన్నాయి. ఈ జగన్ అవసరమైన వాళ్ళని పిలిపించుకొని మాట్లాడటమే తప్ప అడిగిన వాళ్ళని కలిసేది లేదు. వాళ్ళంతా వచ్చేది చెప్తా అంటే వినే పరిస్థితి లేదు, చూసేది లేదు. సో చాలా సిమిలారిటీస్ కేసీఆర్ యొక్క ఏదైతే లక్షణాలు కొన్ని ఉన్నాయి క్యారెక్టర్ కి అక్కడ క్యారెక్టర్ కి మనకు సేమ్ సిమిలారిటీ కనబడుతున్నాయి. సో జగన్ మీద వ్యతిరేకత అనేది కుతికెళ్ళ దాకా ఉంది. జగన్ ప్రభుత్వం మీద ఉందా, వ్యక్తిగతంగా ఈ విషయాన్ని కూడా మనం క్వశ్చన్ అడిగినాం. అసలు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతకి కారణం ఎవరు, ఎమ్మెల్యేల పనితీరు ఎంత, అందులో సీఎం పనితీరు ఎంత అని అడిగినాం మనం. 51% ఎమ్మెల్యేల పనితీరు వస్తే 36% సీఎం పనితీరు అని వచ్చింది. సో పై ఇద్దరు అని కలిసి 19% వచ్చింది. మళ్ళా ఇద్దరు కారణమే అనేది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణానికి ఎమ్మెల్యే ఎంతో కారణము, సీఎం అంతే కారణం అని 19% చెప్పారు. ఓన్లీ సీఎం 36% చెప్పారు, ఓన్లీ ఎమ్మెల్యే 51% చెప్పారు. సో అక్కడ ఎమ్మెల్యేకి ఏమవుతుందంటే నేను మళ్ళీ అదే ఎమ్మెల్యేని మళ్ళీ క్రాస్ చెక్ చేసిన, అవును సార్ మంచి జరిగితేనే జగన్ గారి ఖాతాలు వేసి జనానికి కోపం వస్తేనే మా ఖాతాలు వేసి ఈ రిజల్టే వస్తుంది సార్. అంటే మనకి ఇమీడియట్ గా ఇప్పుడు మనకి సమస్య వస్తే మన వార్డు కౌన్సిలర్ ఫస్ట్ కనబడతాడు, తర్వాత మున్సిపల్ చైర్మన్ కనబడతాడు, తర్వాత ఎమ్మెల్యే కనబడతాడు, తర్వాత సీఎం కనబడతాడు. వాళ్ళు డైరెక్ట్ గా పెన్షన్స్ అన్ని కూడా జగన్ దయ వల్ల వస్తాయి అనుకుంటారు, రోడ్లు మాత్రం ఎమ్మెల్యే వల్ల బాగాలేవు అనుకుంటారు. సో అదే రోడ్లు ఇట్లా డాన్స్ ఆడుతుంటది బస్సు వస్తుంటాయి. ఈవెన్ దో ఆటో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు చెప్పేదంటే సార్ మాకు 10,000 ఇస్తారు, ఈ రోడ్లకి రిపేర్లకి 4,000 పోతున్నాయి, మళ్ళీ వాడు వేసే చలాన్లకు 3,000 పోతున్నాయి, వాడు ఇచ్చింది సార్ మాకు 10,000. చలాన్లు కూడా విపరీతం చలాన్లు. అసలు మనం వెనకట్లో విన్నాం కదా, జుట్టుకు పన్ను నెత్తి పన్ను ఖర్చు. ఇప్పుడు సార్ జుట్టు ఉండే పన్ను లేకపోయిన పన్ను ఇప్పుడు మాట్లాడుతారు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ కూడా కాదు. జుట్టు పన్ను అనేది మనం తెలంగాణ భాష వాడి చెప్తున్నారు వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితుల్లో జగన్ మీద పూర్తి స్థాయిలో యాంటీ ఉంది. అయితే దాన్ని ఎన్కరేజ్ చేయగలిగిన శక్తుల్ని ఆయన ఐక్యం కానివ్వటం లేదు. నిజంగా కనుక చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడిపోతే అది జగన్ సక్సెస్ అంతే పక్క. లేదంటే బీజేపీ జగన్ వెనకాల ఉండి వీళ్ళిద్దరిని విడగొట్టిందని అంటే ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎంత అసోసియేషన్తో ఉన్నాడో జగన్ కూడా లోపాయికారిగా బీజేపీతో అంతే అనుబంధంతో ఉన్నాడన్న ఒక వాదన. అందుకే ఉన్నాడు కానీ ఎలక్షన్ లో డైరెక్ట్ పొత్తొద్దు అనేది కూడా ఆయన చెప్తుండ్రు. ఎందుకంటే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా అవి రేపు ఎన్డీఏకి అవసరం పడితే అటే పోతాయి తప్ప ఇండియా కూటమికి అయితే రావు, వైసీపీకి సంబంధించిన ఎంపీలు. సో అందుకనే జగన్ కి బీజేపీకి
లోపాయకారి ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసి అంత ధైర్యం చేయగలుగుతారా? అంత సినిమా సో ఉండదు.